ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును కనులారా చూచున్నట్లుగా మా అందరి మనోనేత్రాలు వెలిగించి సత్యవాక్యమును గ్రహించుకోవడానికి నీ దయను కనికరమును కృపను సమాధానమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకోవడానికి నీ బిడ్డలమైన మాకు మనోనేత్రాలు వెలిగించి నీ మనసును మాకు ఇస్తే తప్ప మేము గ్రహించలేం. ఈరోజు రాత్రి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలన్నీ మేము నేర్చుకోవడానికి మీరు కావలసిన కృపను సమాధానమును మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడా, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ కూడా మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాన్ని మనందరం కూడా చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం. దయచేసి ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. వాక్యమందు సంతోషం లేని వారిగా ఉండి శపించబడే బ్రతుకుల్లో ఉండమాకండి. ఇర్మియా గ్రంథంలో ప్రభువు రాసిన మాట ఏంటంటే 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నానా? ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, వింటారని నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఎవరికి నేను సాక్ష్యం ఇస్తాను. వారు వినుటకు, వారందరూ కూడా వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. చూడండి, యెహోవా వాక్యమందు సంతోషం లేదట. రోడ్లమ్మటి రికార్డ్ డాన్సులు మనం చక్కగా వింటారు. అంటే భయం ఉందా? దేవుని వాక్యం వినటానికి ఏమైంది? చెవులో ఉన్న లొట్టలు పడుతున్నాయా? పాడేది 2 పాటలు 3 పాటలు. వాక్యం వినటానికి ఏమొచ్చింది? వాక్యమందు సంతోషం లేని దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతకొద్దు. ఏ వాక్యం మనకు జీవం ఇస్తుందో ఆ వాక్యాన్ని వినండి. 2 గంటలు 3 గంటల పాటలు వింటారు దర్జాగా. వాక్యం వినటానికి ఏమైంది? రోగాల? దేవుడు దర్శిస్తున్నటువంటి దినాలు ఇవి. ఊరికి మూర్ఖంగా బ్రతకమాకండి. సౌండ్ ఉంటుంది, వినండి. వాక్యం వినటానికి ఏమైంది? దేవుని వాక్యం విని మీ హృదయాలు సరి చేసుకోండి. అంత్య దినాల్లో దేవుడు దర్శించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని విందామా అని ఎదురు చూడాలి. దయచేసి ఈసారి ఎవరికైనా అభ్యంతరాలు కలిగితే, సౌండ్ వల్ల అభ్యంతరాలు కలిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. వినండి. వాక్యాన్ని వినటానికి ఏమైంది? వాక్యమే కదా. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. విందురని నేను ఎవరితో చెప్తాను? నేను దేవుని వాక్యం పట్ల ఎవరికి కూడా సంతోషము లేదు అని రాయబడి ఉంది. ఎందుకు సంతోషం ఉన్నట్లా? వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మాకు తెలుసు కదండి అనుకోమాకండి. మరి ముఖ్యంగా మన సంఘ పిల్లలకి పర్సనల్గా చెప్తున్నాను, వినండి. ఈ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో సేవకులను గూర్చినటువంటి సంగతులన్నీ కూడా రాయబడ్డాయి. ఇవి చాలా చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోకపోతే
మీరు ఎక్కడ కాదు, ఏ సంఘానికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా ఒక సేవకుడు ఎలా ఉండాలో మనందరికీ తప్పనిసరిగా తెలియాల్సినటువంటి విషయాలు ఇవి. ఇవి ఊరికే హరికథ బుర్రకథ కాదు. లేఖనాల్లో అపోస్తుల ద్వారా దేవుడు చెప్పిన సేవ, పరలోకం అంగీకరించినటువంటి సేవ ఖచ్చితంగా విని తీరాలి. బయట వాళ్ళకని కాదు, కానీ మన సంఘం ఖచ్చితంగా గ్రహించుకోవాలి. మనం అంత తేలిగ్గా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంత తేలికైనటువంటి విషయాలు కాదు. పరిశుద్ధ లేఖనములో చెప్పబడుతున్న వాక్యాలు అవా కాదా, నేనేమన్నా సొంతగా కల్పించి మీతో మాట్లాడుతున్నానా? పరీక్షించాలి, పరిశోధించాలి. దేవుని వాక్యం కొంచెం శబ్దం ఎక్కువైతే చక్కగా వినటం మంచిది. చక్కగా ఇళ్లలో కూర్చొని పెన్ను నోట్స్ పట్టుకొని చక్కగా కూర్చొని వాక్యం వినండి. మేమేం గంటల గంటల పాటలు పాడతలేదుగా, చక్కగా వినండి. ఏంటి బాధ? వాక్యం మనిషిని రక్షించేది, వాక్యం మనిషిని కాపాడేది. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా ప్రజలందరూ వింటారనే గొట్టాలు పెట్టిన ఉద్దేశమే అది. నా పిల్లలకి నేనేం చెప్పి నేర్పుతున్నానో బయట సంఘ పిల్లలు కూడా తెలుసుకోవాలి. సత్య సంబంధమైన బోధేది, అబద్ధపు బోధేది తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఒక దైవజనుడు సంఘములో ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి అని తిమోతికి ఈ పత్రికను రాయడాన్ని మనం చూడొచ్చు. ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం అంతా కూడా మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మూలవాక్యం ఉంది. ఆ వాక్యాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. చూడండి, నా మాట చదవండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అట్టివాడు, అమ్మా ఈ పిల్లను కూర్చోబెట్టండి అమ్మా. రైట్, జాగ్రత్త చదువునా. 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను. చదువునాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, మేము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది మీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును చాలే. ఈ వాక్యాలన్నీ కూడా దేనికి పౌలు రాస్తున్నాడు అంటే, జీవము గల దేవుని సంఘములో వాళ్ళ ప్రవర్తనలు, ఎవరెవరి ప్రవర్తనలు, స్త్రీల ప్రవర్తనలు, పురుషుల ప్రవర్తనలు, సంఘము యొక్క ప్రవర్తనలన్నీ ఎలాగుండాలో దేవుడు తెలియచేస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది. బిడ్లరా, ఈ పత్రికలో మనం 2 అధ్యాయాలు కంప్లీట్ చేసి 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నామంటే, నిన్నటి దినాన మొదటి వచనాన్ని మనం చదువుకొని నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మాటను మళ్ళొకసారి చదువుకుందాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. దొడ్డ పని ఆపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది. ఇక్కడ దొడ్డ పని ఆపేక్షించుచున్నాడు అనే మాట నమ్మదగినది అనే మాటను మనం ఈరోజు నేర్చుకోవాలి. వాస్తవానికి మనం నిన్నటి దినాన ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ఈ అధ్యక్ష పదవి అనే మాట వెనక పాస్టర్ లేకపోతే షెఫర్డ్
అనే మాటను మనం చూడగలుగుతున్నాం. గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడిన తర్వాత ఆ గ్రీకు భాషలో రాసిన మాటను గనక మనం చూస్తే ఆ మాట ఏమనుందంటే, చూడండి, నేను ఆ మాటని జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఎపిస్కోపోస్ అనే మాట నుండి ఈ అధ్యక్ష పదవి అనే మాట వచ్చింది. మరలా చెప్తున్నాను, ఎపిస్కోపోస్ అనే మాట నుండి ఈ అధ్యక్ష పదవి అనే పదం వచ్చింది. ఆ మాటకి బైబిల్లో మనం చాలా రకాల మాటలను, దాని అర్థాన్ని మనం చూసాం. ఏమేమి చూసాం అని అంటే, కాపరి అన్నా, సంఘ పెద్ద అన్నా, లేకపోతే బోధకులన్నా, ఇలాగా ఏ మాట చూసినా నాయకుడు అన్నా, అధ్యక్షుడు అన్నా, ఈ మాటలన్నిటికీ కూడా దేవుని ప్రతినిధిగా పై విచారణకర్త అన్న ఒకటే అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది అని మనం అందరం కూడా చూసాం. ఈ రోజుల్లో ప్రాముఖ్యమైన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో మందిరము అనంటే ఒక బిల్డింగ్ను చూపించి మందిరం అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అంత్య దినాల్లో సాతాను మందిరము అనే మాటని చాలా రకరకాలుగా సాతాను దాన్ని మలిచి మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. మందిరము అనంటే, లేకపోతే దేవుని సన్నిధి అనంటే దాని అర్థం కంప్లీట్గా, లేకపోతే చర్చ్ అంటే అర్థం కంప్లీట్గా మారిపోయింది ఈ రోజుల్లో. చర్చ్ అంటే బిల్డింగ్ను చూపించి చెప్పడాన్ని మనం చూడొచ్చు. సురేష్ అయ్య గారు ఒక మంచి బిల్డింగ్ చూపించి ఇది చర్చి అని అంటున్నారు. వాస్తవంగా చర్చి అనే మాటకు అర్థం ఏంటంటే, పరిశుద్ధులైనటువంటి వారు ఎక్కడైతే ఒక్కరు ఇద్దరు ఆయన నామంలో కూడుకుంటారో దానిని చర్చ్ అంటారు. పరిశుద్ధ సంఘము ఆ బిల్డింగ్ లో ఎక్కడైతే ఉంటారో ఆ బిల్డింగ్ ని చర్చ్ అంటారు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధులైన సమూహము బిడ్డలు, దేవుని పిల్లలు ఎక్కడైతే ఏ బిల్డింగ్లో అయితే కూర్చుంటారో అక్కడ దానిని ఏమంటారు అనంటే చర్చి అని అంటారు. ఎప్పుడైతే బిల్డింగ్ లోంచి మనం బయటికి వెళ్తామో ఈ చర్చిని కాస్త బిల్డింగ్ అంటారు. బిల్డింగ్ కాస్త చర్చ్ ఎప్పుడవుద్ది? ఎప్పుడైతే పరిశుద్ధులు సంఘముగా కూడుకొని ప్రార్థనలు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ సహవాసం చేస్తారో అప్పుడు మాత్రమే అది చర్చ్ అని పిలువబడుతుంది. ఎవరిని బట్టి చర్చ్ అని పిలువబడుతుందంటే, పరిశుద్ధులు ఒక దగ్గర కూడుకొని ఉండడాన్ని బట్టి దాన్ని చర్చ్ అంటారు. చాలా మందికి తెలియదండి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని పిల్లలంతా కూడా చాలా కష్టపడి బిల్డింగులు కట్టి, మేము ఎంత చక్కటి బిల్డింగులు కట్టామో చూడండి, దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంత కాస్ట్లీ, ఇది మేము చాలా కష్టపడి పెద్ద ఎల్సిడి, టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు, కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి దాన్ని చర్చి అని అంటున్నారు. వాస్తవానికి దాన్ని చర్చ్ అనరు, బిల్డింగ్ అంటారు. చర్చ్ అని దేన్ని అంటారు అని అంటే, పరిశుద్ధులు సంఘముగా ఎక్కడైతే కూర్చుంటారో, ఎక్కడైతే సహవాసం చేస్తారో, పరిశుద్ధులు కూడి ఉన్న చోట చర్చి అని అంటారు. ఆ సంఘము కనుక అక్కడి నుంచి బయటకు వస్తే దాన్ని బిల్డింగ్ అంటారు. ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాలుగా ఖర్చు అయిపోతున్నారు. చాలా అద్భుతంగా ఖర్చు అయిపోయి, చాలా ప్రయాసపడి, కష్టపడి ఈ రోజున దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వటల్లా. ఒక రీజన్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
ఈ రోజున సంఘ బిడ్డలు కానీ సేవకులు కానీ దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వటంలా. సంఘ కాపరి అంటే ఎలాగుండాలి, అతనికి ఏ గుణ లక్షణాలు ఉంటే సంఘ కాపరి అవుతాడు, దేవుని వాక్యం కోరుకున్నట్టుగా నేను నా సంఘం నా కాపరి మేము అందరం ఉండాలని ఆశించే వాళ్ళు చాలా తక్కువ. ఈ రోజుల్లో దేన్ని చూస్తున్నారంటే బిల్డింగుల్ని, చాలా కష్టపడి వాళ్ళు సంపాదించినటువంటి గ్రానైట్ రాళ్ళని, పెద్ద పెద్ద స్క్రీన్లని, టేకి రాళ్ళని, తలుపులను ఏంటంటో కష్టపడి ప్రయాసపడి వాటికి విలువిస్తున్నారు. ఒక ఆత్మను రక్షించి దేవుని యొద్దకు తీసుకెళ్లే సేవకుడు దేవుడు కోరుకున్న గుణ లక్షణాలు ఏముండాలి, సంఘంలో స్త్రీలకు ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలి, సంఘ కాపరికి ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలి, సంఘములో ఉన్న విశ్వాసులు పురుషులు ఎలాగుండాలి, స్త్రీలు ఎలాగుండాలి, పిల్లలు ఎలాగుండాలి, దేవుడు కోరుకున్నటువంటి గుణ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశోధించేవాళ్ళు, పరీక్షించేవాళ్ళు, జీవితాంతం దైవజనుడు మా దైవజనుడు ఇలా ఉండాలని, ఒకవేళ ఏదైనా తేడా వస్తే, వాక్యానికి భిన్నంగా తేడా వస్తే, అయ్యా దైవజనుడు ఇలా ఉండాలి కదా అని అడిగేవాళ్ళు ఉంటారండి, పట్టించుకోరండి. దేవుని సంకల్పంలో సేవకుడు సంఘం ఎలాగుండాలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పట్టించుకునే వాళ్ళు లేరు, ఆలోచించే వాళ్ళు లేరు. ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వాడు మనందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతే, ఆత్మల కాపరియు అధ్యక్షుడైన వాడు ఎలాగుండాలో దేవుడు అర్హతలు ఎందుకు ఇచ్చాడు? ఒక ప్రశ్న. అర్హతలు ఎందుకు ఇచ్చి ఉంటాడు చెప్పండి? ఈ రోజుల్లో దేవుడు ఎందుకు అర్హతలు పెట్టాడో కూడా సంఘము కానీ దైవజనులు కానీ ఆలోచించే తీరిక ఎవరికి లేదండి, ఎవరికీ లేదు. ఈ రోజుల్లో చూడండి, నిత్య జీవపు మాటలు చక్కగా వాక్యం విని నేర్చుకునేటువంటి దేవుని స్వరాన్ని మనందరం కూడా వింటున్నాం. ఒక గంట చక్కగా టైం టు టైము ముగించేస్తూ ఉంటాం. వాక్యం వినటానికి ఏమైందండి? 24 గంటలు సెల్ ఫోన్లు చూస్తావు, టీవీలు చూస్తావు, సినిమాలు చూస్తావు, ముచ్చట్లు చూస్తావు. 24 గంటలు నీ సొంతానికి, నీ స్వనీతికి, నీ దరిద్రపు బుద్ధికి వాడుకుంటున్నావు. ఒక గంట వాక్యం వినటానికి సౌండ్ ఎక్కువైందా? జాగ్రత్త. దేవుని భయం లేకుండా బ్రతకమాకండి. వినండి, సౌండ్ ఎక్కువగానే వినాలి, చక్కగా నేర్చుకోండి. అయ్యా ఇంత వాక్యం చెప్పారు, నాకు ఈ వాక్యం అర్థమైంది, ఒక మాట చెప్తావా? సౌండ్ ఎక్కువైందని మాటలు చెప్తావు. విమర్శించడానికి నేను మాట్లాడుతున్నా, నేర్చుకుందాం, మనందరం నేర్చుకునేవాళ్ళం. నేను గొట్టాలు ఊరకనే పట్ల, దేవుని వాక్యం నేర్చుకోవడానికి పెట్టాను, నా ఎచ్చులు చెప్పుకోవడానికి పెట్టలా. పరిశుద్ధ లేఖనంలో దేవుడు తన ప్రజల కొరకు ఏం మాట్లాడుతున్నాడో నేర్పుతున్నాను. క్రైస్తవులేగా అందరూ, ఏమన్నా అన్యజనులే? మనకంటే అన్యజనులు నయ్యం. వాళ్ళు మేము వింటున్నాం అయ్యగారు అని ఫోన్ చేసి చెప్తున్నారు. మన పిల్లలు వినటానికి ఏమైంది చూడండి. ఈ రోజున పెద్ద పెద్ద బిల్డింగుల మీద మనసుంచినంత విలువ, కష్టపడినంత కష్టం ఒక దైవజనుడు కానీ సంఘములో ఉన్న విశ్వాసులు కానీ ఎలాగుండాలి అని ఆలోచించి, వాక్యాన్ని చూసి, వాక్యాన్ని బట్టి, ప్రభా నువ్వు కోరుకున్న ప్రకారంగా నా సంఘ కాపరి ఉండాలి, నువ్వు కోరుకున్న ప్రకారంగా నా దైవజనుడు ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి. ఈ రోజున అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు. దయచేసి ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. ఈ రోజున దేనికి విలువిస్తున్నారో, దేనికి విలువ లేకుండా దినాలు గడుస్తున్నాయో గుర్తుపెట్టుకోండి. 4వ శతాబ్దంలో ఒక సెయింట్, జెరోమ్ అనేటువంటి సెయింట్, ఆయన పరిశుద్ధుడు. సెయింట్ అంటే పరిశుద్ధుడు అని అర్థం.
సెయింట్ అంటే పరిశుద్ధుడు అని అర్థం. ఒక పరిశుద్ధుడు 4వ శతాబ్దంలో ఏమనన్నాడంటే, ఈ రోజుల్లో అంటే 4వ శతాబ్దంలోనే చెప్పిన మాట అండి. మీరు నెట్లో కొడితే వస్తుంది, సెయింట్ జెరోమ్ అని కొడితే 4వ శతాబ్దంలోనే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుని సంఘాన్ని, సంఘ కాపరులు పెద్ద పెద్ద బిల్డింగుల్లోనూ పెద్ద పెద్ద చర్చిల్లోనూ గ్రానైట్ రాళ్లలోనూ బంగారపు మందసం బలిపీఠాలు కట్టుకొని, బంగారంతో బలిపీఠాలు కట్టుకొని ఆనందపడుతున్నారు. కానీ దేవుడు కోరుకున్న గుణలక్షణాలు అక్కడ చెప్పే సేవకుడు కానీ సంఘానికి కానీ ఉన్నాయా అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరని సెయింట్ జెరోమ్ 4వ శతాబ్దంలోనే, ఇప్పుడు 20వ శతాబ్దం, 21వ శతాబ్దం, 4వ శతాబ్దంలోనే ఆయన ఈ కామెంట్ రాశాడు. అంటే మరి ఎన్ని సంవత్సరాలు ఈ రోజున సంఘాన్ని అపవాది మోసం చేస్తూ చూపిస్తున్నాడో చూడండి. ఒక చిన్న పూరిపాకలో నీకు పరిశుద్ధతను నేర్పే సేవకుని వైపు చూసేవాళ్ళు ఉన్నారండి? ఆలోచించండి. అందుకనే ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిలాడే దేనికంటే, చర్చ్ అంటే చాలా మంది పెద్ద పెద్ద బిల్డింగుల వైపు వాళ్ళ మనస్సులు తిప్పేవారిగా ఉన్నారు. అలాంటిది కాదండి. చర్చ్ అంటే పరిశుద్ధులు సమూహాలుగా దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి చక్కగా ఎక్కడైతే కూడుకుని ఉంటారో దాన్ని చర్చ్ అంటారు. కనుక సాతాను ఈ విషయంలో మనలను త్రోవ తప్పించేటువంటి దినాలని చాలా జాగ్రత్తగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాస్టర్, సంఘానికి దైవజనుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం 3 చోట్ల రాయబడింది. 3 చోట్ల. ఒకటి, 1 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1 నుంచి, యాక్చువల్గా 7 కాదు కానీ 13 వచ్చిన వరకు ఉంటుంది. అంటే నేను రన్నింగ్లో దాని వివరణ చెప్తాను. ప్రస్తుతానికి 7వ వచనం వరకు మనం చూస్తున్నాం. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల వరకు రాయబడింది. అలాగే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు రాయబడింది. ఈ 3 చోట్ల 3 అధ్యాయాల్లో చక్కగా ఒక దైవజనుడు సేవ చేయటానికి కావలసిన అర్హతలు ఏంటో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ 3 లేఖన భాగాల్లో ఒక దైవజనుడు ఎలా ఉండాలో అతనికి ఇవ్వబడిన గుణ లక్షణాలన్నీ కూడా చక్కగా రాయబడి ఉన్నాయి. అందులో మనం 1వ వచనాన్ని, 3వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 1 నుంచి 7 వచనాల వరకు ఆల్రెడీ నిన్నటి దినాన్ని చదివించాను. ఈ 2వ అంశాన్ని కూడా ఒకసారి చదివిస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఆ మాటలు కూడా చదువునానా? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చూడండి, దైవజనుడట లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ఎలాగా? ఆజ్ఞ ప్రకారంగా దిద్దాలి. ప్రతి పట్టణములోను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో నియమించి తిని, అక్కడ ఉంచి వచ్చి తిని, విడిచి వచ్చి తిని. ఎవడైనను, చూడండి, దైవజనుడు సంఘ పెద్దలను నియమించేటువంటి వాడు.
ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల వాణిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాసకుని వలె, చూడండి, అధ్యక్షుడు దేవుని యొక్క గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభాపేక్షను ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలను ఖండించుటకును శక్తి గలవారగునట్లును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ 5వ వచనం నుండి మొదటి అధ్యాయంలో తీతు పత్రిక 5వ వచనం నుండి 9 వరకు ఉన్న గుణ లక్షణాలు మొత్తం ఒక దైవజనుడికి ఉండాలి. నేను మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చినటువంటి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చూడండి, ఏమని హెచ్చరిక చేస్తున్నాడో చూడండి. మీలోని పెద్దలను నేను హెచ్చరిక చేస్తున్నాను, బలిమి చేత కాక. ఇప్పుడు చూడండి, సేవకుడు ఎలా ఉండాలంట? బలవంతంగా సేవ చేయక్కర్లా, బలిమి చేత కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక. చూడండి, చాలా ఇష్టపడి సేవ చేయాలట. బలవంతంగా ఎవరు సేవ చేయాల్సిన అవసరం లేదు. దుర్లాభాపేక్షతో కాకుండా. చూడండి, సంఘాన్ని సేవని చూడండి, ఈ రోజులో సంఘాన్ని కడుతూ ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు సేవలో. దుర్లాభాపేక్ష కొరకు కాదు, అంటే సంఘ బిడ్డలను పాపం కొరకు, లేకపోతే సంఘ బిడ్డలను అక్రమమైన కోరికల కొరకు, లేకపోతే సంఘ బిడ్డలను ఆస్తులు సంపాదించుకోవడానికి ధనాపేక్ష పరులై సేవ చేయకూడదు. ఈ రోజున సంఘ కాపరిగా ఉండి ఆస్తుల్ని సంపాదించుకునే కాపరులు ఎక్కువైపోయారు. ఆస్తుల సంపాదన దుర్లాభాపేక్ష ఉండకూడదంట సురేషయ్య గారు. చదువునానా. సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను మీ మధ్యలో ఉన్నటువంటి దేవుని మందను విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునగాక. మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి మహిమ కలుగునగాక. ఇదండి, అంటే ఒక దైవజనుడికి ఏ గుణ లక్షణాలు ఉండాలో 3 సందర్భాల్లో, లేకపోతే 3 చోట్ల చాలా సవివరంగా లేఖనాల్లో రాయబడ్డాయి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, తీతు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 9 వరకు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఇందులో ఇంచుమించుగా దగ్గర 15 గుణ లక్షణాలు ఉన్నాయండి. జస్ట్ ఈరోజు నేను రాస్తే 15 గుణ లక్షణాలు వచ్చినాయి. సంఘము మన జీవితాంతం కూడా దైవజనుడు ఈ 15 గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో లేదో మన జీవితాంతం పరీక్షించాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎప్పటి వరకు? మన జీవితాంతం. ఎందుకు?
ఎందుకు మన జీవితాంతం దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, కాపరి అనే వ్యక్తి మన ఆత్మలను కాచి, మన ఆత్మలను రక్షించి, సాతాను చేతుల నుండి, దుర్బోధల యొక్క దుష్టుడి యొక్క చేతుల నుండి మనలను తప్పిస్తూ, సత్యవాక్యము చేత మనలందరినీ కూడా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి కాపరికి ఇవ్వబడినటువంటి బాధ్యత. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నాము. ఆ మాట మళ్ళొకసారి చదివి నేను ఈరోజు రన్నింగ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. చదువునానా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, మిమ్ములను అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని చూడండి. ఇద్దరు గురించి, మందను గురించి జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు కూడా తన మట్టుకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులో దేవుని వాక్య ప్రకారం సేవ చేస్తున్నారా లేదా? మన సంఘమైనా ఇతర సంఘస్థులైనా ఎవరైనా సరే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారంగా మా దైవజనుడు ఉన్నాడా లేడా అని పరీక్షించుకొని జాగ్రత్త పడితే ఆ పరిచర్య ద్వారా మన ఆత్మలు రక్షించబడి నిత్య రాజ్యంలో జీవము గల దేవుని సన్నిధిలో ఉంటారు. ఈ రోజుల్లో అసలు మా కాపరి వాక్యానుసారమైన కాపరా కాదా అని సంఘము ఆలోచించే వాళ్ళు కూడా లేరు. అంతేకాకుండా కాపరి కూడా నేను వాక్యానుసారంగా ఈ సంఘ బాధ్యతలు నెరవేరుస్తున్నానా లేదా అని పరీక్షించుకునే వాళ్ళు లేరు. నేను మీకు గత కాలంలో చెప్పాను, అమెరికా కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో సంఘ కాపరికి ఉండవలసిన జాగ్రత్తలు, ఆ గుణ లక్షణాలన్నీ వాక్యానుసారంగా ఉన్నాయో లేదో సంఘాన్ని పరిశోధించమని చెబుతారు. ఒకవేళ ఎవరైనా అలా ఉండలేకపోతే అతడు సంఘ పెద్దల ముందల, సంఘం ముందల మాట్లాడి, అయ్యా సంఘాన్ని నడిపించడానికి నా దగ్గర కావలసిన గుణ లక్షణాలు లేవు కాబట్టి నేను పక్కకు తప్పుకుంటున్నాను అని యోగ్యులైన వారికి ఈ పరిచర్యను అప్పగించమని చెప్పినట్లుగా మనం చూడొచ్చు. నేను అమెరికా దేశంలో ఒక దైవజనుడు అక్కడ కొన్ని సంవత్సరాలు సేవ చేసి ట్రైనింగ్ అయిన వ్యక్తి చెప్పడాన్ని, సాక్ష్యాన్ని నేను విన్నానండి. నా చెవులారా నేను విన్నాను ఆయన చెప్పడం. పాలియంగ్ చో గారు కూడా ఈ విషయాలు ప్రస్తావించారు ఉపదేశంలో, వాక్యంలో చెప్తున్నప్పుడు. కాబట్టి ఇది తప్పనిసరిగా నేనైనా ఈ రోజున ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పినంత మాత్రాన నేనేదో పెద్ద భక్తిపరునని అనుకోవాల్సిన అవసరం లేదు. సంఘము ఎప్పుడు కూడా పరిశోధించి పరీక్షించాలి. సంఘము పరీక్షగా తెలుసుకోవాలి, వాటిని కనుగొనాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి మనం చదువుకున్న వాక్యాలు మూడు చోట్ల దేవుని వాక్యం చెప్పినట్లుగా దైవజనుడు ఉన్నాడా లేడా అనేది మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో మొదటి వచనాన్ని మనందరం నేర్చుకుంటా వచ్చాం. ఆ మాటను మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చదవన్నానా? తిమోతి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనను, ఇక్కడ చూడండి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటి వాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. ఇప్పుడు చూడండి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినప్పుడు దానిని దేవుని యొక్క వాక్యం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే అది చాలా దొడ్డ పని అని చెప్తుంది. దొడ్డ పని అంటే అర్థం ఏంటంటే మన తెలుగు భాషలో మంచిది, మంచి పని అని అర్థం. అదే ఇంగ్లీష్లో అయితే ఫైన్ వర్క్ అంటే గుడ్ వర్క్, ఫైన్ వర్క్ చాలా విలువైనది, గొప్పది అని అర్థం. ఈ పని సేవ చేయడానికి
దేవుని యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు, లేకపోతే సంఘము యొక్క శ్రేయస్సు కొరకు, కాపాడుకొనుట కొరకు, దేవుని రాజ్యము కొరకు, లేకపోతే ఆ భూమండలం మీద దేవుని యొక్క ఉనికిని తెలియపరచడం కొరకు ఈ సేవ దొడ్డది, లేకపోతే గొప్పది, మంచిది, లేకపోతే ఫైన్ వర్క్, మంచి వర్క్, లేకపోతే గుడ్ జాబ్ అని పిలువబడుతుంది. మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. ఇది దేవుని యొక్క ఉనికిని తెలియచేసేది దొడ్డ పని, చాలా మంచి పని. ఇది కోరుకున్నవాడు చాలా మంచిది అని చెప్తున్నాడు. నేను సంఘానికి కాపరిగా ఉండి సంఘ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధతలోనూ నీతిలోనూ దేవుని రాజ్యం కొరకు నేను వారిని సిద్ధపరిచి వారిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను దేవుని ఎదుట వారిని నేను నిలబెడతాను అని వచ్చిన వ్యక్తి అట అది చాలా మంచి పని. దేవుని యొక్క ఉనికిని తెలియచేస్తూ దేవుని యొక్క సంఘము యొక్క శ్రేయస్సు కొరకు, క్షేమము కొరకు, సాతాను యొక్క అధికారం నుండి విడిపించి దేవుని రాజ్యం కొరకు ఒక పరిశుద్ధ జనాంగాన్ని సిద్ధపరచుట కొరకు ఈ పని మంచిది, గుడ్, మంచిది, విలువైనది, శ్రేష్టమైనది, గొప్పది, ఉన్నతమైనది, యోగ్యమైన పరిచర్య అని అర్థం. దీని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఆ మాట చదువునానా, దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు మాట, దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అనే మాట నమ్మదగినది. ఇప్పుడు చూడండి, ఈ మాటట నమ్మదగినది అని చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం నమ్మదగినది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు మాట్లాడే ప్రతి మాట అది సత్యమైనది, లేకపోతే విశ్వసించదగినది, నమ్మదగినది అని అర్థం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక విషయాన్ని నమ్మదగినది, ఇది నమ్మండి అని చెప్తున్నాడు అనంటే అది సత్య సంబంధమైనది. అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడిన మాట ఒక్కటే భూమండలం మీద సత్య సంబంధమైనది. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాటను కన్ఫర్మ్ చేయడానికి దేవుడు ఏమన్నాడంటే, ఈ దొడ్డ పని అంట నమ్మదగినది అని చెప్తున్నాడు. ఇప్పుడు నమ్మదగినది అనే మాటని వాక్యానుసారంగా మనం పోలిక చేసుకోవాలి. అంటే ఇది దేవుడు మాట్లాడిన వాక్కు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సత్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుడు మాట్లాడిన మాటేమో సత్యము, దెయ్యం మాట్లాడిన మాటేమో నిజం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట్లాడే మాట నిజం, క్షమించండి, అపవాది మాట్లాడే మాట నిజం, దేవుడు మాట్లాడే మాట సత్యము. సత్యానికి నిజానికి తేడా ఏంటి? సత్యము అనంటే దేవుడు చెప్పింది అక్షరాలా జరుగుతుంది. మరి నిజం అంటే నిజం అన్నా కూడా అదే అర్థం. అంటే అపవాది చెప్పింది జరుగుతుంది, దేవుడు చెప్పింది జరుగుతుంది. జాగ్రత్త, దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా జాగ్రత్త. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, మరలా చెప్తున్నాను, దయచేసి ఈ విషయాలు జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు మాట్లాడింది సత్యము, అపవాది మాట్లాడింది నిజం. ఇక్కడ మన జీవితంలో పరీక్షించుకుంటే నిజం జరుగుతుంది, సత్యము కూడా జరుగుతుంది. అంటే ఏదేను తోటలో దేవుడు ఆదామును పండు తిను దినమని నువ్వు చస్తావని చెప్పాడు. ఆదాము ఆత్మీయంగా చనిపోయాడు. దెయ్యం కూడా, అపవాది కూడా నువ్వు పండు తిను దినమని చావవు అన్నాడు. అది నిజం. అలానే నిజంగానే అవ్వ ఆదాములు చనిపోలా శరీర రీతిగా.
చూడండి, దెయ్యం మాట్లాడే నిజం శరీర రీతిగా జరుగుతుంది, నీ శరీరం కోరుకున్నట్టుగా జరుగుతుంది. దేవుడు మాట్లాడే సత్యం దేవుడు కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఇప్పుడు సంఘ పరిచర్యలో ఒక కాపరి ఎలా ఉండాలంటే, అది దొడ్డది, నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది అని చెప్తున్నాడు. ఇప్పుడు నమ్మదగినది అనే మాట సత్యమో గుర్తుపెట్టుకోండి. అలాగే సాతాను కూడా మాట్లాడుతుంది, అది నిజం, నిజం కూడా జరుగుతుంది మన జీవితంలో. ఇప్పుడు సంఘ పరిచర్యలో కాపరైనా సంఘమైనా వాళ్ళ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన సత్యము జరుగుతుందా, సాతాను చెప్పిన నిజం జరుగుతుందా అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను సత్యానికి అబద్ధానికి ఒక తేడా నేను చూపిస్తాను. చూడండి, తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము, క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు, పూర్ణమైన అంగీకారానికి యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో, ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడే విషయం ఏంటంటే, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అనే మాట నమ్మదగినది అని చెప్తున్నాడు. చూడండి, ఏది నమ్మదగినది అంటే, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే ఇంకా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంటుందంటే, 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంటుందంటే, ఆయన మనుషులలో ఆ పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని రాయబడి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఇప్పుడు ఇది సత్యం. ఇప్పుడు నిజమేది చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు మన మధ్యలోకి వచ్చాడని ఆయనకు పుట్టినరోజులు చేసి, కేకులు కట్ చేసి, లైటింగ్ లాగి, స్టార్లు పెట్టేవాళ్లే. ఇదే నిజం అంటే. ఇప్పుడు మన జీవితంలో యేసు ప్రభు మన కొరకు వచ్చి మనలో ఉన్న పాపములు తీసివేయడానికి వచ్చాను అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడేటప్పుడు మన పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు నాతో మాట్లాడుతున్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారండి? సౌండ్ తగ్గించండి. ఏంటి ఎంత సౌండ్ ఏంటి? తెల్లవార్లు పేకాటాడుతూ అరిసే వాళ్ళను భరిస్తున్నారు. ఏంటి? ఎవరింట్లోనైనా ఫంక్షన్లు జరగనివ్వండి, లేకపోతే ఎవడైనా చావనివ్వండి, ఏం లేదండి, ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వచ్చి తెల్లవార్లు పేకాట్లాడుతూ తెల్లవార్లు 5 వరకు 6 వరకు అరుపులు కేకలతో కేకలేస్తారు. ఒక్కళ్ళు మాట్లాడరు. ఏమండి, వాక్యం వినటానికి ఏమైంది మీకు? క్రైస్తవులను పిలవడుతున్నారు కదా, అందరూ చర్చిలకి వెళ్తున్నారుగా. మీ పాస్టర్ గారు మీ పాస్టర్ అమ్మలు చెప్తేనే మా వాక్యమా? నేను చెప్పేది వాక్యం కదా. ఒక దైవజనుడిగా నా హృదయ బాధ ఒకటే, దేవుని యొక్క వాక్యం చెప్పడం ద్వారా దేవుని పిల్లలు రక్షించబడతారనే మంచి మనస్సాక్షితో బ్రతుకుతున్నాను. జనాలను పోగు చేసుకొని, కానుకలు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకోవడానికి సేవ చేయట్లా నేను. కొంచెం మనస్సాక్షితో పరీక్షించుకోండి. ఏ సేవకులు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు కొంచెం మనస్సాక్షితో ఆలోచించండి. విశ్వాసం మీద ఆధారపడి దేవుడు ఏ గొర్రెకి వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం విన్న గొర్రె పాలిస్తే తాగి బతికే బ్రతుకులు మావి. ఆస్తులు సంపాదించుకోవడానికి, గొప్ప గొప్ప గ్రేట్లను గొప్పవాళ్ళం మేమని చెప్పుకోవడానికి సేవ చేయట్లా. ఎవరు వాక్యాలు విని రక్షించబడి మారు మనసు పొందుతున్నారో పరీక్షించుకోండి. మీ ఇష్టం, చెప్పడం వరకు నా ధర్మం కాదుకూడదే. గొట్టాలు తీసేయంటే తీసేస్తాను, అదేం పోయింది.
ప్రభు రాకడ దగ్గరికి వస్తుందని నాకు అర్థమవుతుంది. తెలుసు, నాకు సత్యవాక్యాన్ని చెప్పే వాళ్ళని బతకనివ్వరు, కొట్టి చంపేస్తారు. గుర్తుపెట్టుకోండి, నాకు తెలుసు ఈ విషయాలు. దేవుడు గొల్లపొడిలో నన్ను ఎందుకు పెట్టాడో నాకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, నేనెవరికి భయపడేవాడిని అసలే కాదు. నా హృదయంలో ఉన్న వాంఛ దేవుని పిల్లలు చక్కటి వాక్యాన్ని విని దేవుని వాక్యానికి భిన్నమైన ప్రేరేపణలు ఏదైనా ఉంటే సరిచేసుకుంటారేమో అనే ఉద్దేశంతో తప్ప నా ఎచ్చులు నా గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఇక్కడ నేను సేవ చేయట్లా. ఏముందండి, కనీసం పేరు కూడా చెప్పుకోలేమండి. పాంప్లెట్లో పేర్లు కూడా ఉండవు, వీడియోలు ఉండవు, ఫోటోలు ఉండవు. ఏమున్నాయండి? మేము సేవకులు అని చెప్పుకొని ఎచ్చులకు బతకడానికి మా దగ్గర ఏమున్నాయి చెప్పండి? మేకప్లు ఉండవు, టక్కులు ఉండవు, టైలు ఉండవు, గంటకు ఒక వేషం వేసి బతికే జీవితాలు కాదు. ఇంకేముందండి మా దగ్గర? ఏం చూస్తున్నారు మీరు? ఏ జీవితం చేస్తున్నాం మీ కళ్ళ ముందల? అర్థం కావట్లేదా? ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి సేవ చేస్తున్నారో తెలియట్లేదా? అదే అనంటే విమర్శిస్తున్నాను. విమర్శ కాదు, ఇక్కడ వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నాను. వాక్యం తప్పంటే నేను కూడా తప్పు అంట, వాక్యం రైట్ అంటే నేను కూడా రైట్ అంట. నా హృదయవాంఛ ఒకటే, చక్కగా వాక్యం విని ఏదైనా తెలుసో తెలియక బలహీనతలుంటే సరి చేసుకొని ప్రభు రాకడికి సిద్ధపడాలనే నిండు హృదయంతోనే ఈ గొట్టాలు పెట్టింది. ఇక వేరే ఉద్దేశం నాకేం లేదు. మీరందరూ మారి నా దగ్గర రావాలని నేను అసలే కోరుకోవట్లే. నా దగ్గరికి ఎవరు రావాలో దేవునికి తెలుసు. దేవుడు పంపుతాడు, ఆయన పంపితే వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళకైనా చెప్పుకొని నా యాత్ర ముగించుకొని నేను వెళ్ళిపోగలను. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఒక గృహ నిర్వాహకత్వాన్ని జరిగించడానికి దేవుడు ఎందుకు గుణ లక్షణాలు పెట్టాడు? ఇక్కడ మనం ఒకటి చదువుకుంటున్నాం. ఇది ఏమని చదువుకుంటున్నాం? ఆ మాట దొడ్డది, ఇది మంచిది అని చెప్తున్నారు కదా. ఒక మాట చదువుకున్నాం, రెండో మాట కూడా చదువునానా? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవన్నానా? ఈ వాక్యము చూడండి, ఈ వాక్యము నమ్మదగినది, చూడండి, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. చూడండి, ఏ మనుషుడైనా ఏ దేశస్థుడైనా పూర్ణంగా సంపూర్ణంగా అంగీకరించేది వాక్యం. ఇప్పుడు గమనించారా? నమ్మదగినది అనే మాటకి అర్థం వెనక ఏముందంటే వాక్యము. వెనక ఏముందంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపముల నుండి విడిపించి రక్షిస్తాడు అనేది ఎంత సత్యమో అది భూమండలం మీద మన కళ్ళ ముందుల బహిరంగంగా యేసుక్రీస్తును యెరూషలేము వీధుల్లో మన కొరకు సిలువ వేయబడి మనలందరినీ సాతాను యొక్క అధికారం నుండి రక్షించాడు. ఇది నమ్మదగింది. ఇది మన కళ్ళ ముందల జరిగింది. ఇది సర్వప్రపంచమంతా నమ్మదగినది. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా నమ్మదగినది. మూడవది 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది. అది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, ఆయనతో కూడా బ్రతికెదము. ఈ మాట నమ్మదగిందంట. ఆయనతో కూడా చనిపోయి ఆయనతో కూడా బ్రతకటం అనేది నమ్మదగినది. చూడండి, మన పాపముల చేత చనిపోతే క్రీస్తుతో కూడా బ్రతకటం అనేది నమ్మదగినది. ఇప్పుడు దేవుడు వాటితో సమానంగా పోల్చి ఒక అధ్యక్ష పదవిని కోరుకునేవాడు. అంటే కాపరి ఎంత విలువైనదో చూడండి. భూమండలం మీద దేవుడు ప్రవచనముల ద్వారా ఏ కార్యాలు చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడనే విషయాలు ఎంత నమ్మదగినదో అంత నమ్మదగినది
ఒక అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు, అది ఆ మాట నమ్మదగినది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా దేని కొరకు అనంటే, ఇదంతా కూడా దేవుని రాజ్యము కొరకు, లేకపోతే భూమండలం మీద దేవుని యొక్క ఉనికిని తెలియచేసేదే కాపరి సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏమని అడుగుతున్నా అంటే, అసలు ఈ అర్హతలన్నీ దేవుడు ఎందుకు పెట్టుంటాడు? వాట్ ఈస్ ద రీజన్? నేను దగ్గర ఒక 5 పాయింట్లు రాశాను. టకటక చెప్పేస్తాను, 2-3 మాటల్లో చెప్పేస్తాను. చూడండి, అంటే ఇది నాకొచ్చినటువంటి పరిశుద్ధుల ద్వారా నాకు అర్థమైనటువంటి ఒక నడిపింపు ద్వారా చెప్పేటువంటి విషయాలు. ఇవి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నా అభిప్రాయాన్ని చెప్తున్నా. చూడండి, దేవుడు ఎందుకు అర్హతలు నియమించాడు? కారణం ఏంటి అని అంటే, మొట్టమొదట ఉద్దేశం ఏంటంటే, దేవుడు భూమండలం మీద ఉన్నాడో అనటానికి, ఆయన ఉనికిని తెలియచేయాలంటే కాపరి ద్వారా, సంఘము ద్వారా దేవుడు తన ప్రజలకు దేవునికి మధ్యలో ఆయన మనకు దేవుడుగాను, ఆయనకు మనము ప్రజలముగాను ఉన్నాము అని రుజువు చేయడానికి, మన కొరకు దేవుడు ఆయన సంకల్పం ఉంది, ప్రతి మనిషి వెనక దేవుని యొక్క సంకల్పము ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, మరలా పునరుద్ధానుడు దేవుని కలుసుకునే వరకు, యుగయుగాలు దేవునితో కూడా ఉండేటువంటి వ్యక్తి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రతి వ్యక్తికి దేవునికి సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన ఉనికిని మన ద్వారా ప్రపంచానికి తెలియచేస్తాడు. ఆయన మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చుచున్నాడు అనేటువంటి విషయాలు మనకు ఆయన సహవాసం ద్వారా అర్థమవుతుంది. యాక్చువల్గా మన పాపముల చేత, ఆజ్ఞ అతిక్రమం వలన పాపముల చేత చచ్చిన వారుగా ఉంటే, యేసుక్రీస్తు ఆయన కొరకు మనలను బ్రతికించాడనే విషయం సంఘ పరిచర్యల ద్వారా, దైవజనుల ద్వారా, సంఘ బిడ్డల ద్వారా దేవుడు తన ఉనికిని మనతో కూడా కలిగి ఉన్నాడనే సంగతిని బట్టబయలు చేయటం కొరకు అర్హతలు పెట్టాడు దేవుడు. నేనేమంటానంటే, ఒక చిన్న ఒక లాజిక్ చెప్తాను నేను, అంటే అర్థం చేసుకోవడానికి జ్ఞానంగా. ఒక కంపెనీ పెట్టి అందులో ఒక మేనేజర్ని పెడుతున్నాం అనుకోండి. మేనేజర్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటి చెప్పండి? జనరల్గా మేనేజర్ని పెట్టుకునేటప్పుడు మేనేజర్ని సెలెక్ట్ చేయాలి. మన కంపెనీలో ఎంత పెట్టుబడి పెట్టామో మనకు తెలుసు, ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టామో మనకు తెలుసు. మన కంపెనీ అంతా, డెవలప్మెంట్ అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేనేజర్ అనేవాడు అన్ని పరిస్థితులను చూసుకుంటూ ఉంటాడు. ఏ సెక్షన్లో ఏం జరుగుతుంది, ఎక్కడ లాభం జరుగుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది, అన్ని పరిశీలనగా చూడగలిగిన వాడు మేనేజర్. ఇప్పుడు మేనేజర్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఒక వ్యక్తిని మేనేజర్ పోస్టుగా పెట్టుకోవాలి. ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఎంత నమ్ముతాం అంటే, మనం పెట్టుబడి పెట్టిన 100 కోట్ల రూపాయలన్నిటినీ కూడా ఆయన మీద ఆధారపడి నమ్మి పెట్టుకుంటాం. పెట్టుకునేటప్పుడు అతనికి అర్హతలు, ఏ అర్హతలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా లేదా, సురేష్ గారు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది 1-10 సార్లు చూసుకుంటాం. నేనేమంటానంటే, మరణం నుండి తప్పించి నిత్య జీవమునిచ్చి పరలోక రాజ్యానికి సిద్ధపరిచేటప్పుడు దేవుడు ఒక దైవజనుని నమ్మి తన పరిశుద్ధతనిచ్చి, తన నీతినిచ్చి, తన సంఘ బిడ్డలనిచ్చి, ఆత్మలనిచ్చి, ఒక ఆత్మ యొక్క విలువ ఎంత గొప్పదంటే,
లోకమంతా ఒక ఎత్తు అయితే ఒక ఆత్మ యొక్క రక్షణ అంత గొప్పదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడు కానీ తన ఆత్మను రక్షించుకోలేడంట. అంటే లోకమంతా ఒక కాటాలో పెడితే ఎంత విలువైందో అంతకంటే విలువైంది ఒక ఆత్మ యొక్క విలువ. ఇప్పుడు చూడండి, ఒక ఆత్మ యొక్క విలువ అంత గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అలాంటి ఆత్మను రక్షించి కాపాడి దేవుని ఎదుట నిలబెట్టడానికి ఒక కాపరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేవుడు అర్హతలు చూడండి. ఎవడు పడతాడు నేను సేవ చేస్తాను వచ్చే తీసేసుకుంటాడా? నేనేమంటానంటే సంఘానికి ఒక ఆశ ఉండొద్దండి. సంఘానికి ఒక ఆశ ఉండొద్దా? నా కాపరి వాక్యానుసారమైన దైవజనుడై ఉండాలి, నా కాపరి నన్ను దేవుని ఎదుట నిలబెట్టేవాడై ఉండాలి, దేవుడు కోరుకున్న వ్యక్తిగా ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడై ఉండాలి అని సంఘం కోరుకోదండి. కోరుకోవలసిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు ఈరోజు ఇక్కడ నుంచి వేరే సంఘానికి వెళ్ళావు. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘ కాపరి కానీ ఆ సంఘము కానీ దేవుడు కోరుకున్నట్టుగా ఉందా లేదా అనేది పరీక్షించుకొని, ఒకవేళ అలా లేకపోతే నేను మోసగించబడి ఆరని యజ్ఞంలో ఉంటాననే భయం లేదండి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ రోజున కాపరిని గురించి కానీ సంఘ బిడ్డలను గురించి కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. వెళ్ళటం, ప్రార్థన చేయించుకోవడం, కానుకలు ఇవ్వటం, చేపలు సర్దటం, మంచి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవడం, అక్కడ ఉండటం, పాస్టర్ గారు కాబట్టి పాస్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, ఇవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జరిగేది ఏంటో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలు మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను గురించి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. మీ ఆత్మల గురించి లెక్క చెప్పేవాడు కాపరి. ఏం చెప్తాడు? ఈ రోజున వాక్యానికి భిన్నమైన పరిశుద్ధుల అపోస్తుల ద్వారా చెప్పబడిన సువార్తలో చెప్పని విషయాలు మీకు చెప్పి దుర్బోధలు చేస్తున్నా కూడా సంఘము పట్టించుకోవట్లేదంటే ఈ సంఘము ఏ స్థితిలో ఉందో గుర్తుపెట్టుకోండి. సంఘము, బోధకులు, కాపరులు ఏ స్థితిలో మోసగించబడుతున్నారో గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకోకపోగా కనీసం చెప్పి గుర్తు చేసేవాడు ఉన్నా కూడా లెక్క చేయక జ్ఞాపకం చేసే దైవజనుడు గొంతు కూడా పిసికి చంపేద్దామని చూస్తున్నారు. నష్టపోయేది మీరే, మాదేం పోయింది? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొట్టమొదటి ఎందుకు కారణం ఏంటి అంటే, మొదటిది ఆయన ఉనికిని, మనుషులతో సంబంధం కలిగి ఉన్నాడనేటువంటి ఆయన ఉనికిని తెలియచేయడం కొరకు దేవుడు తన సేవకులకు అర్హతలు పెట్టాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. రెండవదిగా మనం చూస్తే కాపరి ఎప్పుడు కూడా మందతోనే ఉంటాడు. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. గొర్రెలు కాల్చే కాపరి ఎప్పుడు కూడా మందతో పాటే ఉంటాడు. ఒకవేళ కాపరి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మాటలు చాలా విలువైనవి. ఒకవేళ కాపరి మందను విడిచిపెడితే ఏంటి పరిస్థితి? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? మందను విడిచిపెడితే ఏం జరిగిందో చెప్పనా? మందకి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, మందకి చక్కటి పచ్చిక బయళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఏ మార్గం కూడా ప్రయాణం చేస్తే పచ్చిక బయళ్ళు నీళ్లు దొరుకుతాయో తెలియదు, ఏ మార్గంలో శత్రువులు లేకుండా క్షేమంగా ప్రయాణం చేయగలుగుతామో తెలియదు. మందకు రోగాలు వస్తే ఆ రోగాన్ని తగ్గించడానికి కాపరి కావాలి. గుర్తుపట్టారా? ఒకవేళ సంఘాన్ని గనక కాపరి విధులు పెడితే చూడండి, ఫీడింగ్ ఉండదు, వాటర్ ఉండదు,
ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, మీ ప్రయాణాల్లో క్షేమం ఉండదు. ఇప్పుడు చెప్పండి, కాపరి లేకుండా కాపరి లేని గొర్రెలను చూసి యేసు ప్రభు కన్నీరు కార్చాడు. ఎందుకంటే దుష్టుడు వచ్చి చెదరగొట్టేస్తాడని వాక్యం చెప్పబడింది. ఇప్పుడు కాపరి లేని ప్రజలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుడు కోరుకున్న గుణ లక్షణాలు కలిగినటువంటి కాపరి లేని గొర్రెలు ఎన్ని వందల గొర్రెలు ఆత్మలు వారు నష్టపరుచుకొని పాతాళానికి వెళ్ళిపోతున్నారు చూడండి. ఈ వందల గొర్రెలన్నీ కూడా దేని వైపు చూస్తున్నాయి అంటే పెద్ద పెద్ద బిల్డింగుల వైపు చూస్తున్నాయి. దాని కొరకు కష్టపడి డబ్బులు వసూలు చేయటం కొరకు చూస్తున్నాయి. దాని కొరకు కష్టపడి లైటింగ్లు, పెద్ద స్క్రీన్లు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అందులో దేవుడు ఉన్నారే మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజున చర్చి నడపడానికి ఒక దైవజనుడికి ఏ గుణ లక్షణాలు ఉండాలి? అతడు ఫీడింగ్ దేని కొరకు చేస్తున్నాడు? ఫీడింగ్. నీకు భోజనం, నీకు నీరు, ప్రయాణాలు, మార్గాలు అన్నిటిలో దైవజనుడు నీకు తోడేయండి. ఏం నేర్పుతున్నాడు? మనుషులు కట్టడలు, ఆచారాలు, పండగలు, మనుషుల చేత కల్పించబడిన పద్ధతులే దైవోపదేశాలని మోసం చేస్తున్నా కూడా గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. ఒక దైవజనుడు గుండెల్లో సత్య సంబంధమైన వాక్యం ఎరిగిన దైవజనుడు గుండెల్లో ఎంత భారం ఉంటుందో తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరండి. గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏమండి, ఒక గంట వాక్యం వినటానికి తీరిక లేదండి. తీరిక లేవు. ఎవరి కోసం మీరు సేవ చేసేది? ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. నేనెంతో కుమిలిపోతున్నాను. విషయం ఏంటి చెప్పనా? కాపరి ఉన్నప్పుడు కాపరి సంఘ బిడ్డల ఇళ్లకు స్వతంత్రంగా రాగలడు. సంఘ బిడ్డల కుటుంబాల్లో ఏ సమస్యలున్నా కడుపులో పెట్టుకొని దాచుకొని వాటి నుండి ఎలా విడుదల పొందాలో వాక్యము ద్వారా వాళ్ళకి చక్కటి వాక్యము నేర్పి వారి విశ్వాసాన్ని నూతనపరిచి వారిని బలపరుస్తూ ఉంటాడు. ఏ గడియలోనైనా దైవజనుడు సంఘ విశ్వాసుల ఇళ్ళకి ఏ టైంలోనైనా రాగలిగిన స్వతంత్రత ఉంటుంది. రాగానే పిల్లలందరూ మా దైవజనులు, మా అయ్యగారు వచ్చారని చుట్టూ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక స్వతంత్రత కలిగి ఉండి పిల్లల శ్రమలో తోడయుండి సంఘానికి మాదిరిగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఇది మందను కాచుకొని ఏ రోగం ఏ మందకుందో, ఏ గొర్రెలకి ఏ రోగం అంటుకుందో పరీక్షించి, కాపరి గొర్రెలను ఎట్ట పరీక్షిస్తాడు తెలిసిన? దొడ్డులోకి వెళ్ళేటప్పుడు కర్ర వంచుతాడు. ప్రతి గొర్రె ఆ తిన్నగా వచ్చి కర్ర దగ్గర వంగి లోపలికి వెళ్ళాలి. వంగి లోపలికి వెళ్ళలేకపోతే ఆ గొర్రెకి ఏదో రోగం ఉన్నట్టు గుర్తుపడతాడు కాపరి. గుర్తుపట్టి సరిచేసి ఉపవాసం ఉండి ఆ వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి ఎలా విడుదల పొందాలో నేర్పుతాడు. అందుకనే దేవుడు అంత బాధ్యత కలిగిన కాపరి గనక, అందుకనే దేవుడు అర్హతలు పెట్టాడని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తే మందకు మాదిరిగా ఉండేటువంటి జీవితం కలిగిన వాడు కాపరి. చూడండి, 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో గనక మనం చదివితే, 1 పేతురు పత్రిక, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులు అయినట్టుగా ఉండకుండా మందకు మాదిరులుగా ఉండుడి. చూడండి, మందకు మాదిరిగా ఉండండి. ఇప్పుడు చూడండి, మందకు మాదిరిగా ఉన్న దైవజనుడే ఆస్తులు కూడగట్టుకొని వడ్డీలు చీటీలు మెయింటైన్ చేస్తూ రహస్యపు సంపాదన మీరిచ్చిన డబ్బులతో పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ఇంజనీర్లు డబ్బులు సంపాదించే వాళ్ళు అవుతున్నారు. ఆదిమ సంఘంలో అపోస్తులు ఎప్పుడు కూడా ఇలాంటి చెత్త పద్ధతులు నేర్పల. సంఘంలో వాళ్ళు ఎలాగున్నారంటే, వచ్చిన ప్రతి రూపాయిని సంఘంలో బలహీనులైన వారు, అప్పుల్లో చిక్కుకుపోయిన వారు, ఆర్థిక ఇబ్బందుల్లో బలహీనపడి నలిగిపోతున్న వాళ్ళ సమస్యలు తీర్చారు.
ప్రతి రూపాయి సంఘంలో ఉన్న వారందరికీ సమిష్టిగా పంచుకున్నారు. వారి అక్కర్లు తీర్చి వారిని సంఘములో చేర్చుకొని సహవాసంలో ఉంచుకొని అనేకుల కొరకు ప్రార్థించారు. అంతేగాని మీరిచ్చిన కానుకలతో సేవకుల పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదివి ఉద్యోగాలు సంపాదించి జానడ పొట్ట కోసం బ్రతకడానికి ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం నేర్చుకోవడానికి ఖర్చు పెట్టలేదండి అపోస్తులు ఎక్కడా కూడా. అపోస్తులు ఎక్కడా కూడా వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టుకొని బ్రతకలేదండి. వాళ్ళు ఆస్తులను సంపాదించుకొని బ్రతకలేదండి. పాస్టర్లు వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద పెద్ద పెద్ద కోట్లు ఏంటి హాస్పిటల్లో కట్టి మా నాన్నగారి పేరు గొప్ప చేయాలని అందుకు బతకలేదండి సేవకులు అపోస్తులు. ఈ రోజున నీ దగ్గర ఎందుకు ఉంటున్నాయి? సత్యవాక్యాన్ని బోధించి సంఘాన్ని కడుతున్నావా? నువ్వెంత విలువైనడు గుర్తుపట్టావా? అందుకని మందకం మాదిరిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నువ్వే వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేస్తున్నప్పుడు సంఘ పిల్లలు అడగరండి నిన్ను, పాస్టర్ గారు నువ్వే ఎట్టుంటే మరి మేము ఎట్లా ఉండాలి అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటారు మొహం ఏంటి? నీకెందుకు అప్పులు వడ్డీలు? దేని కొరకండి అప్పులు వడ్డీలు? యేసు ప్రభు రాశాడు పేతురు పత్రికలోనే 2వ అధ్యాయంలో, చదవక్కర్లేదు, ఆయన అడుగు జాడలు మనకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడింది. 2వ అధ్యాయం 20 వచనంలో అనుకుంటాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20 అన్నానా? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును కదా. ఇందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు మీ కొరకు బాధపడి, చూడండి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిలాడుతున్నా, యేసు ప్రభు ఏ మాదిరి ఉంచిపోయాడు చెప్పండి? ఏ మాదిరి కనపరిచాడండి? మనందరూ యాత్రికులం, పరదేశీలమైతే ఈ రోజున కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు దైవజనుల పేర్ల మీద, వాళ్ళ పిల్లల పేర్ల మీద. ఏంటి? నువ్వు మందక మాదిరిగా ఏ విశ్వాసాన్ని కలిగి ఉండి నడిపించబడతారు చెప్పండి? 4వది, సంఘం మీద చెడు ఉద్దేశం కలిగి సంఘాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని పిల్లలను చదివించుకొని గొప్ప గొప్ప వాళ్ళై బ్రతకటం పనులు చేయకూడదు. దుర్లాభాపేక్ష కొరకు మీరు సేవ చేయకూడదు. లేకపోతే శరీర వాంఛలు తీర్చుకుంటూ సంఘంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్రతకకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది 4వది. 5వది చూడండి, తీతు పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువునానా? తాను హితబోధ విషయమై, జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చదువుకుందానన్నా. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. ఇప్పుడు చూడండి, హితబోధను ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి సత్యవాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించేవాడై ఉండాలి. అలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండడం కొరకు దేవుడు అర్హతలు పెట్టాడండి. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని దుర్బోధకుల చేతుల నుండి కాపాడి రక్షించడానికి దేవుడు అర్హతలు పెట్టాడండి. నాకు అనిపించింది, నాకు తెలిసి ఈ 5 పాయింట్లు అనిపించింది. ఇంకా ఆలోచిస్తే ఇంకా వస్తాయేమో నాకు తెలియదు. అసలు ఎందుకు అర్హతలు పెట్టాడంటే ప్రాముఖ్యమైన ఈ విషయాలు, ఈ 5 విషయాలు దేవుడు చెప్పినటువంటి సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు
ఈ టాపిక్స్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. 1-2 సార్లు వినండి. ఇవన్నీ మీ సెల్ ఫోన్లు కూడా పంపిస్తున్నాను, MP3లో కన్వర్ట్ చేసి పంపిస్తున్నాను, యూట్యూబ్లో పెట్టాను. వినండి, అర్థం చేసుకోండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినాన నీ సత్యవాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచినందుకు స్తోత్రాలు. నాయనా, ఈ శబ్ద యంత్రం ద్వారా కూడా బిడ్డలు విని జాగ్రత్త పడి ఎక్కడ మోసపోతున్నారో తెలుసుకొని గ్రహించడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అధ్యక్షుడైన వాడు మరి ఎందుకు అర్హతలు కలిగిన వాడై ఉండాలో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ వాక్యాలన్నీ చక్కగా విని గ్రహించుకొని జాగ్రత్త పడి వారి ఆత్మలను రక్షించుకొని మహిమగల ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ మంచి కాపరులుగా, మంచి ఉపదేశకులుగా, నాయనా హితబోధను ఖండించి బుద్ధి చెప్పి సత్యవాక్య విషయంలో రోషం కలిగిన వారిగా, ప్రకటించే వారిగా ఉండునట్లుగా కృప దయచేసి మమ్మల్ని గొల్లపూడి సంఘంలో ఉన్న దైవజనులను, సంఘాలను మీరు కాపాడి నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి.